అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో రెడీమేడ్ బట్టల షాప్ వద్ద హిందీలో సంభాషణ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మన పాఠంలో వినాయక చవితి శుభ సందర్భంలో వినాయక చవితి గూర్చి కొన్ని హిందీ వాక్యాలు నేర్చుకుందాం. అయితే సరే మరి మన పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. గణేష్ చతుర్థి हिंदुओं का प्रमुख त्योहार है. गणेश चतुर्थी हिंदुओं का प्रमुख त्योहार है. గణేష్ చతుర్థి హిందువుల ప్రధాన పండగ. गणेश चतुर्थी हिंदुओं का प्रमुख त्योहार है. गणेश चतुर्थी हिंदुవుల प्रधान पंडग. यह त्योहार भगवान श्री गणेश जी के जन्मदिन के रूप में मनाया जाता है. यह त्योहार भगवान श्री गणेश जी के जन्मदिन के रूप में मनाया जाता है. ఈ పండగ వినాయకుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. यह त्योहार ఈ పండగ भगवान श्री गणेश जी के వినాయకుని जन्मदिन के रूप में పుట్టినరోజుగా मनाया जाता है జరుపుకుంటారు. यह त्योहार भगवान श्री गणेश जी के जन्मदिन के रूप में मनाया जाता है. ఈ పండగ వినాయకుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. भगवान श्री गणेश का देवताओं में विशिष्ट स्थान है. भगवान श्री गणेश का देवताओं में विशिष्ट स्थान है. వినాయకునికి దేవతల్లో విశిష్ట స్థానం ఉంది. భగవాన్ శ్రీ గణేష్ కా వినాయకునికి దేవతాओं में దేవతల్లో విశిష్ట స్థాన్ హై విశిష్ట స్థానం ఉంది. భగవాన్ శ్రీ గణేష్ కా దేవతాओं में విశిష్ట స్థాన్ హై వినాయకునికి దేవతల్లో విశిష్ట స్థానం ఉంది. इनका सिर हाथी का होने के कारण उन्हें गजानन भी कहा जाता है. इनका सिर हाथी का होने के कारण उन्हें गजानन भी कहा जाता है. ఈయన తల ఏనుగుది కావడం వల్ల ఆయన్ని గజానన్ అని అంటారు. ఇన్కా సిర్ అంటే ఈయన తల హాతీ కా హోనే కే కారణ్ ఏనుగుది కావడం వల్ల ఉన్హే ఆయన్ని గజానన్ भी कहा जाता है గజానని కూడా అంటారు. हर वर्ष अगस्त या सितंबर माह में आता है. यह हर वर्ष अगस्त या सितंबर माह में आता है. ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. యహ్ హర్ వర్ష్ ఇది ప్రతి సంవత్సరం అగస్ట్ యా సితంబర్ ఆగస్టు లేక సెప్టెంబర్ మాహ్ మే ఆతా హై నెలలో వస్తుంది. యహ్ హర్ వర్ష్ అగస్ట్ యా సితంబర్ మాహ్ మే ఆతా హై ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. लोग इस पर्व को बड़े उत्साह से मनाते हैं. लोग इस पर्व को बड़े उत्साह से मनाते हैं. ప్రజలు ఈ పండుగను చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. లోగ్ ఇస్ పర్వకో ప్రజలు ఈ పండుగను బడే ఉత్సాహ సే చాలా ఉత్సాహంతో మనాతే హై జరుపుకుంటారు. లోగ్ ఇస్ పర్వకో బడే ఉత్సాహ సే మనాతే హై ప్రజలు ఈ పండుగను చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. यह पूरा 9 दिनों का त्योहार है. यह पूरा 9 दिनों का त्योहार है. ఇది మొత్తం 9 రోజుల పండుగ. यह पूरा 9 दिनों का त्योहार है. ఇది మొత్తం 9 రోజుల పండుగ. इसकी पूजा चतुर्थी के दिन शुरू होती है तथा खत्म होती है चतुर्दशी के दिन. इसकी पूजा चतुर्थी के दिन शुरू होती है तथा खत्म होती है चतुर्दशी के दिन. దీని పూజ చతుర్థి రోజున మొదలయ్యి చతుర్దశి రోజున ముగుస్తుంది. ఇస్కి పూజ దీని పూజ చతుర్థి కే దిన్ చతుర్థి రోజున షురూ హోతీ హై మొదలవుతుంది. తథా మరియు ఖతం హోతీ హై చతుర్దశి కే దిన్ చతుర్దశి రోజున ముగుస్తుంది. ఇస్కి పూజ चतुर्थी के दिन शुरू होती है तथा खत्म होती है चतुर्दशी के दिन. దీని పూజ చతుర్థి రోజున మొదలయ్యి చతుర్దశి రోజున ముగుస్తుంది.
हिंदू भक्तों का मानना है कि भगवान श्री गणेश विघ्नहर्ता देवता है। हिंदू भक्तों का मानना है कि भगवान श्री गणेश విఘ్నహర్త దేవత है। వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడని హిందూ భక్తుల నమ్మకం। हिंदू भक्तों का मानना है कि భగవాన్ శ్రీ గణేష్ విఘ్నహర్త దేవత है। వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడని హిందూ భక్తుల నమ్మకం। जो भी काम शुरू करना हो तो गणेश जी की प्रार्थना से ही शुरू करते हैं। जो भी काम शुरू करना हो तो గణేష్ జీకి ప్రార్థన से ही शुरू करते हैं। ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే వినాయక ప్రార్థనతోనే మొదలు పెడతారు। जो भी काम शुरू करना हो तो ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే గణేష్ జీకి ప్రార్థన से ही शुरू करते हैं। వినాయకుని ప్రార్థనతోనే మొదలు పెడతారు। जो भी काम शुरू करना हो तो గణేష్ జీకి ప్రార్థన से ही शुरू करते हैं। ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే వినాయక ప్రార్థనతోనే మొదలు పెడతారు। इसकी पूजा के बिना हर पूजा अधूरी ही लगती है। इसकी पूजा के बिना हर पूजा అధూరీ హీ లగ్తీ హై। ఈయన పూజ లేకుండా ప్రతి పూజ అసంపూర్ణంగానే అనిపిస్తుంది। ఇస్కి పూజ ఈయన పూజ, ఇస్కి పూజాకి బినా ఈయన పూజ లేకుండా, హర్ పూజ ప్రతి పూజ అధూరీ హీ లగ్తీ హై అసంపూర్ణంగానే అనిపిస్తుంది। ఇస్కి పూజాకే బినా హర్ పూజ అధూరీ హీ లగ్తీ హై। ఈయన పూజ లేకుండా ప్రతి పూజ అసంపూర్ణంగానే అనిపిస్తుంది। गणेश चतुर्थी पर बाजार में गणेश जी की तरह तरह की मूर्तियां बड़े रंगीन और सुंदर दिखते हैं। गणेश चतुर्थी पर बाजार में गणेश जी की तरह तरह की मूर्तियां बड़े रंगीन और सुंदर दिखते हैं। వినాయక చవితి రోజున బజార్లో వినాయకుని రకరకాల ప్రతిమలు రంగురంగుల్లో అందంగా కనిపిస్తాయి। గణేష్ చతుర్థి పర్ అంటే వినాయక చవితి రోజున బజార్లో గణేష్ జీకి తరహ తరహకి మూర్తియా వినాయకుని రకరకాల ప్రతిమలు బడే రంగీన్ और సుందర్ దిక్తే హై రంగురంగులతో అందంగా కనిపిస్తాయి। इस त्योहार का अधिक प्रभाव महाराष्ट्र में है क्योंकि इसे वर्षों पहले छत्रपति शिवाजी महाराज ने शुरू किया था। इस त्योहार का अधिक प्रभाव महाराष्ट्र में है क्योंकि इसे वर्षों पहले छत्रपति शिवाजी महाराज ने शुरू किया था। ఈ పండగ అధిక ప్రభావం మహారాష్ట్ర మీద ఉంటుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల ముందు ఛత్రపతి శివాజీ దీన్ని మొదలుపెట్టాడు। इस पर्व पर लोग गणेश जी की प्रतिमा सोने, चांदी, तांबे अथवा मिट्टी से बनाकर उसकी पूजा करते हैं। इस पर्व पर लोग गणेश जी की प्रतिमा सोने, चांदी, तांबे अथवा मिट्टी से बनाकर उसकी पूजा करते हैं। ఈ పండగకు ప్రజలు వినాయక ప్రతిమ బంగారం, వెండి, రాగి మరియు మట్టితో చేసి దాన్ని పూజిస్తారు। इस पर्व पर ఈ పండగకు లోగ్ ప్రజలు గణేష్ జీకి ప్రతిమ వినాయక ప్రతిమ సోనే అంటే బంగారం, చాందీ వెండి, తాంబే రాగి అథవా మిట్టీ సే బనాకర్ మరియు మట్టితో చేసి उसकी पूजा करते हैं दान पूजिस्तारो। इस पर्व पर लोग गणेश जी की प्रतिमा सोने, चांदी, तांबे अथवा मिट्टी से बनाकर उसकी पूजा करते हैं। ఈ పండగకు ప్రజలు వినాయక ప్రతిమ బంగారం, వెండి, రాగి మరియు మట్టితో చేసి దాన్ని పూజిస్తారు। गणेश चतुर्थी को भारत के अलावा अन्य देश जैसे थाईलैंड, कंबोडिया, इंडोनेशिया और नेपाल में भी बड़ी भक्ति और खुशी के साथ मनाया जाता है। विनायक चतुर्थी
భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలైన థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా మరియు నేపాల్లో కూడా చాలా భక్తి శ్రద్ధలు మరియు ఆనందంగా జరుపుకుంటారు। गणेश चतुर्थी को भारत के अलावा अन्य देश जैसे थाईलैंड, कंबोडिया, इंडोनेशिया और नेपाल में भी बड़ी भक्ति और खुशी के साथ मनाया जाता है। వినాయక చతుర్థి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలైన థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా మరియు నేపాల్లో కూడా చాలా భక్తి శ్రద్ధలు మరియు ఆనందంగా జరుపుకుంటారు। इस त्योहार में न केवल पूजा और प्रार्थना होती है बल्कि नाचना, गाना, नाटक जैसे कार्यक्रम भी होते हैं। इस त्योहार में न केवल पूजा और प्रार्थना होती है बल्कि नाचना, गाना, नाटक जैसे कार्यक्रम भी होते हैं। ఈ పండగలో పూజలు ప్రార్థనలే కాకుండా నృత్యాలు, పాటలు, నాటకాలు లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి। इस त्योहार में न केवल पूजा और प्रार्थना होती है बल्कि नाचना, गाना, नाटक जैसे कार्यक्रम भी होते हैं। ఈ పండగలో పూజలు ప్రార్థనలే కాకుండా నృత్యాలు, పాటలు, నాటకాలు లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి। सुबह नहा धोकर गणेश जी की पूजा करते हैं। सुबह नहा धोकर गणेश जी की పూజ करते हैं। ఉదయాన్నే స్నానపానాలు చేసి వినాయకుని పూజిస్తారు। సుబహ్ నహా ధోకర్ ఉదయాన్నే స్నానపానాలు చేసి గణేష్ జీకి వినాయకుని పూజ करते हैं పూజ చేస్తారు। సుబహ్ నహా ధోకర్ గణేష్ జీకి పూజ करते हैं ఉదయాన్నే స్నానపానాలు చేసి వినాయకుని పూజ చేస్తారు। पूजा के समय मूर्ति का मुख पूर्व या उत्तर की दिशा में रखा जाता है। पूजा के समय मूर्ति का मुख पूर्व या उत्तर की दिशा में रखा जाता है। పూజ సమయంలో వినాయకుని ప్రతిమ ముఖము తూర్పు వైపు గాని ఉత్తర దిశగా కానీ ఉంచుతారు। पूजा के समय పూజ సమయంలో मूर्ति का मुख వినాయకుని ప్రతిమ ముఖం मूर्ति का मुख पूर्व या उत्तर की दिशा में వినాయకుని ప్రతిమ ముఖము తూర్పు గాని ఉత్తర దిశగా గాని रखा जाता है ఉంచుతారు। पूजा के समय मूर्ति का मुख पूर्व या उत्तर की दिशा में रखा जाता है। పూజ సమయంలో వినాయక ప్రతిమ ముఖం తూర్పు వైపు గాని ఉత్తర దిశగా గాని ఉంచుతారు। गणेश जी की पसंदीदा मिठाई मोदक है। गणेश जी की पसंदीदा मिठाई मोदक है। వినాయకునికి ఇష్టమైన మిఠాయి మోదకులు। గణేష్ జీకి పసందీదా మిఠాయి వినాయకునికి ఇష్టమైన మిఠాయి మోదక్ है మోదకులు। గణేష్ జీకి పసందీదా మిఠాయి మోదక్ है వినాయకునికి ఇష్టమైన మిఠాయి మోదకులు। पहले गणेश जी को दूध से, फिर दही से, घी से, शहद से और अंत में गंगा जल से अभिषेक करते हैं। पहले गणेश जी को दूध से, फिर दही से, घी से, शहद से और अंत में गंगा जल से अभिषेक करते हैं। ముందుగా వినాయకునికి పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో చివరిలో గంగాజలంతో అభిషేకం చేస్తారు। पहले गणेश जी को दूध से, फिर दही से, घी से, शहद से और अंत में गंगा जल से अभिषेक करते हैं। ముందుగా వినాయకునికి పాలతో, పెరుగుతో, తేనెతో చివరిలో గంగాజలంతో అభిషేకం చేస్తారు। गणेश जी का वाहन मूषक है। कहते हैं कि स्वर्ग से सीधे भूलोक पर इसी वाहन पर सवार होके भगवान जी पधारते हैं। गणेश जी का वाहन मूषक है। कहते हैं कि स्वर्ग से सीधे भूलोक पर इसी वाहन पर सवार होके
भगवान जी पधारते हैं। వినాయకుని వాహనం ఎలుక. స్వర్గం నుండి తిన్నగా భూలోకానికి ఈ వాహనం మీదే స్వారీ చేసి వస్తుంటాడు అని చెబుతారు. గణేష్ जी का वाहन मूषक है. विनायकुनि वाहनम एलुका. कहते हैं कि स्वर्ग से सीधे भूलोक पर इसी वाहन पर सवार होके भगवान जी पधारते हैं. స్వర్గం నుండి తిన్నగా భూలోకానికి ఈ వాహనం మీదే స్వారీ చేసి వస్తుంటాడు అని చెబుతారు. गणेश चतुर्थी के दिन चांद को देखना अशुभ माना जाता है. गणेश चतुर्थी के दिन चांद को देखना अशुभ माना जाता है. వినాయక చతుర్థి రోజున చంద్రుడిని చూడడం అశుభం అని నమ్మకం. గణేష్ చతుర్థి కే దిన్ వినాయక చతుర్థి రోజున చాంద్ కో దేఖ్నా చంద్రుడిని చూడడం అశుభ్ మానా జాతా హై అశుభం అని నమ్మకం. గణేష్ చతుర్థి కే దిన్ చాంద్ కో దేఖ్నా అశుభ్ మానా జాతా హై. వినాయక చతుర్థి రోజున చంద్రుడిని చూడడం అశుభం అని నమ్మకం. इस दिन घरों में और गलियों में गणेश जी को सजाते हैं. इस दिन घरों में और गलियों में गणेश जी को सजाते हैं. ఈ రోజు ఇంట్లో మరియు వీధుల్లో వినాయకుని అలంకరిస్తారు. इस दिन घरों में और गलियों में गणेश जी को सजाते हैं. ఈ రోజు ఇంట్లో మరియు వీధుల్లో వినాయకుణ్ణి అలంకరిస్తారు. अत्यंत भक्ति के साथ उनकी पूजा की जाती है और सुख और शांति की कामना की जाती है. अत्यंत भक्ति के साथ उनकी पूजा की जाती है और सुख और शांति की कामना की जाती है. చాలా భక్తితో వారు పూజ చేస్తారు మరియు సుఖశాంతులను ఆశిస్తారు. अत्यंत भक्ति के साथ उनकी पूजा की जाती है और सुख और शांति की कामना की जाती है. చాలా భక్తితో వారు పూజ చేస్తారు మరియు సుఖశాంతులను ఆశిస్తారు. गणेश जी को गेंदे के फूल बहुत प्रिय है. गणेश जी को गेंदे के फूल बहुत प्रिय है. వినాయకునికి బంతిపూలు అంటే చాలా ఇష్టం. गणेश जी को गेंदे के फूल बहुत प्रिय है. వినాయకునికి బంతిపూలు అంటే చాలా ఇష్టం. గణేష్ जी को गेंदे के फूल बहुत प्रिय है. వినాయకునికి బంతిపూలు అంటే చాలా ఇష్టం. केले भी उनको बहुत पसंद है. केले भी उनको बहुत पसंद है. అరటిపండ్లు అంటే అతనికి చాలా ఇష్టం. అరటిపండ్లు అంటే అతనికి చాలా ఇష్టం. కేలే भी उनको बहुत पसंद है. అరటిపండ్లు అంటే కూడా అతనికి చాలా ఇష్టం. కేలే भी उनको बहुत पसंद है. అరటిపండ్లు అంటే కూడా అతనికి చాలా ఇష్టం. गणेश जी को कभी तुलसी नहीं चढ़ानी चाहिए. गणेश जी को कभी तुलसी नहीं चढ़ानी चाहिए. వినాయకుని తులసితో పూజించరాదు. गणेश जी को कभी तुलसी नहीं चढ़ानी चाहिए. వినాయకుని తులసితో పూజించరాదు. घर में पूजा करते समय आसन पर बैठे हुए गणेश जी की प्रतिमा को ही पूजना है. घर में पूजा करते समय आसन पर बैठे हुए गणेश जी की प्रतिमा को ही పూజనా హే. ఇంట్లో పూజించేటప్పుడు ఆసనం మీద కూర్చున్న వినాయకుడినే పూజించాలి. घर में पूजा करते समय आसन पर बैठे हुए गणेश जी की प्रतिमा को ही పూజనా హే. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆసనం మీద కూర్చున్న వినాయకుడినే పూజించాలి. ये बुद्धि और समृद्धि के भगवान है. इसलिए इन दोनों को पाने के लिए लोग इनकी पूजा करते हैं. ये बुद्धि और समृद्धि के भगवान है. इसलिए इन दोनों को पाने के लिए लोग इनकी पूजा करते हैं. ఈయన బుద్ధి మరియు సమృద్ధికి దేవుడు. అందుకే ప్రజలు ఈ రెండింటినీ పొందడానికి ఈయన్ని పూజిస్తారు. ఏ బుద్ధి और समृद्धि के भगवान है. ఈయన బుద్ధి మరియు సమృద్ధికి దేవుడు. ఇసిలియే అందుకే
इन दोनों को पाने के लिए लोग इनकी పూజ करते हैं ఈ రెండింటిని పొందడానికి ప్రజలు ఈయన్ని పూజిస్తారు गणेश जी अपने भक्तों को बुद्धि समृद्धि तथा सुंदरता का आशीर्वाद देते हैं गणेश जी अपने भक्तों को बुद्धि समृद्धि तथा సుందరతా का ఆశీర్వాద్ देते हैं వినాయకుడు తన భక్తులకు బుద్ధి సమృద్ధి అలాగే అందం యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు गणेश जी अपने भक्तों को बुद्धि समृद्धि तथा सुंदरता का आशीर्वाद देते हैं వినాయకుడు తన భక్తులకు బుద్ధి సమృద్ధి అలాగే అందం యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు अच्छी चीजों के रक्षक है और बाधाओं को हटाने वाले हैं वे अच्छी चीजों के रक्षक है और బాధాओं को हटाने वाले हैं ఆయన శుభాలను కలగజేస్తాడు మరియు కష్టాలను తొలగిస్తాడు వే అచ్చి చీజోं के రక్షక్ है అంటే ఆయన శుభాలను కలగజేస్తాడు और మరియు బాధాओं को हटाने वाले हैं మరియు కష్టాలను తొలగిస్తాడు वे अच्छी चीजों के रक्षक है और బాధాओं को हटाने वाले हैं ఆయన శుభాలను కలగజేస్తాడు మరియు కష్టాలను తొలగిస్తాడు गणेश जी की उपासना में गणपति अथर्वशीर्ष का बहुत अधिक महत्व है गणेश जी की उपासना में गणपति अथर्वशीर्ष का बहुत अधिक महत्व है వినాయక పూజలో గణపతి అథర్వ శీర్షకి చాలా విశిష్టత ఉంది గణేష్ జీకి ఉపాసనా में गणपति अथर्व शीर्ष का बहुत अधिक महत्व है వినాయక పూజలో గణపతి అథర్వ శీర్షకి చాలా విశిష్టత ఉంది भारत में विवाह नया व्यापार नया गृह प्रवेश के पूर्व गणेश जी की पूजा करते हैं भारत में विवाह नया व्यापार नया गृह प्रवेश के पूर्व गणेश जी की पूजा करते हैं భారతదేశంలో వివాహ నూతన వ్యాపార నూతన గృహప్రవేశాలకు ముందు వినాయకునికి పూజ చేస్తారు भारत में विवाह नया व्यापार नया गृह प्रवेश के पूर्व गणेश जी की पूजा करते हैं భారతదేశంలో వివాహ నూతన వ్యాపార నూతన గృహప్రవేశాలకు ముందు వినాయకునికి పూజ చేస్తారు गणेश चतुर्थी का प्रत्यक्ष धार्मिक सांस्कृतिक महत्व है वही दूसरी ओर जातीय एवं राष्ट्रीय महत्व भी है गणेश चतुर्थी का प्रत्यक्ष धार्मिक सांस्कृतिक महत्व है वही दूसरी ओर जातीय एवं राष्ट्रीय महत्व भी है వినాయక చతుర్థికి ప్రత్యేక మత సాంస్కృతిక విశిష్టత ఉంది దీనికే మరోవైపు జాతీయ రాష్ట్రీయ విశిష్టత కూడా ఉంది धार्मिक सद्भाव का प्रतीक है ఈ పండగ మత సామరస్యానికి ప్రతీక यह त्योहार धार्मिक सद्भाव का प्रतीक है ఈ పండగ మత సామరస్యానికి ప్రతీక ये हिंदू मुस्लिम मिलकर मनाने वाला पर्व है भारत देश अनेकता में एकता के नारे का यह पर्व एक उदाहरण है ये हिंदू मुस्लिम मिलकर मनाने वाला पर्व है भारत देश अनेकता में एकता के नारे का यह पर्व एक उदाहरण है ఇది హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం నినాదానికి ఈ పండుగ ఒక ఉదాహరణ गणपति जी ने ही महर्षि वेद व्यास के द्वारा बोली गई भगवत गीता को लिखा था गणेश जी ने ही महर्षि वेदव्यास के द्वारा बोली गई भगवत गीता को लिखा था వినాయకుడు వేదవ్యాస మహర్షిచే చెప్పబడిన భగవద్గీతను రాశాడు गणपत जी ने ही महर्षि वेदव्यास के द्वारा बोली गई भगवत गीता को लिखा था వినాయకుడు వేదవ్యాస మహర్షిచే
చెప్పబడిన భగవద్గీతను వ్రాసాడు. 9वें दिन गणेश जी के हाथ में लड्डू की नीलामी होती है. 9वें दिन गणेश जी के हाथ में లడ్డూ కి నీలామి హోతీ హై. 9వ రోజు వినాయకుని చేతిలో లడ్డూను వేలం వేస్తారు. నీలామి అంటే వేలం. 9वें दिन 9వ రోజు గణేష్ జీ కే హాత్ మే వినాయకుని చేతిలో లడ్డూని నీలామి హోతీ హై వేలం వేస్తారు. 9वें दिन గణేష్ జీ కే హాత్ మే లడ్డూకి నీలామి హోతీ హై. 9వ రోజు వినాయకుని చేతిలో లడ్డూని వేలం వేస్తారు. इस लड्डू को नीलामी में पाने वाले सर्वोच्च प्रसाद मानकर सब लोगों में बांटते हैं. इस लड्डू को नीलामी में पाने वाले सर्वोच्च प्रसाद मानकर सब लोगों में बांटते हैं. ఈ లడ్డు వేలంలో పాడుకున్న వారు లేదా పొందిన వారు మహాప్రసాదంగా భావించి అందరికీ పంచుతారు. इस लड्डू को नीलामी में पाने वाले सर्वोच्च प्रसाद मानकर सब लोगों में बांटते हैं. ఈ లడ్డు వేలంలో పాడుకున్న వారు లేదా పొందిన వారు మహాప్రసాదంగా భావించి అందరికీ పంచుతారు. विसर्जन समारोह में सभी भजन करते हुए गाने गाते हुए भक्ति श्रद्धा के साथ गणेश जी के साथ चलते हैं. विसर्जन समारोह में सभी भजन करते हुए गाने गाते हुए भक्ति श्रद्धा के साथ गणेश जी के साथ चलते हैं. నిమజ్జన సమయంలో అందరూ భజన చేస్తూ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుని వెంట నడుస్తారు లేదా వెళ్తారు. विसर्जन समारोह में सभी भजन करते हुए गाने गाते हुए भक्ति श्रद्धा के साथ गणेश जी के साथ चलते हैं. నిమజ్జన సమయంలో అందరూ భజన చేస్తూ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుని వెంట నడుస్తారు లేదా వెళ్తారు. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.